ఎంపీతో మొదలై కోట్లలో కాడర్తో నడుస్తున్న పార్టీ. ఒక్క ఎమ్మెల్యే ఎంపీతో మొదలై 151 మంది ఎమ్మెల్యేలు 22 మంది ఎంపీలతో నడుపుతున్న పార్టీ. ఈసారి అంతకు మించి 175కు 175 స్థానాలను ఖాతాలో వేసుకోవాలనే టార్గెట్తో ముందుకు వెళ్తున్న పార్టీ. దేశంలోనే బలమైన పార్టీలో ఒకటైన ఆ పార్టీ ఇవాళ 14వ వసంతంలోకి అడుగుపెట్టింది. అధికారంలో కొనసాగుతున్న ఆ పార్టీ మరోసారి అధికారం కోసం పరుగులు పెడుతోంది. 13 వసంతాలు పూర్తి చేసుకుని 14వ వసంతంలోకి అడుగుపెట్టింది వైసీపీ. 2011 మార్చి 12న పురుడు పోసుకున్న వైసీపీ రాష్ట్రంలో బలమైన పార్టీగా ఉండడమే కాకుండా దేశంలో పెద్ద పార్టీల్లో ఒకటిగా రూపాంతరం చెందింది. పార్టీ పెట్టిన 8 ఏళ్లకు అధికారంలోకి వచ్చిన వైసీపీ 5 ఏళ్లుగా తిరుగులేని పార్టీగా ఎదిగింది. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో మళ్లీ ఎన్నికల కథన రంగంలోకి దూకింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవం నేడు 13 వసంతాలు పూర్తి చేసుకుని 14వ వసంతాలకి వైఎస్ఆర్సీపీ అడుగుపెట్టింది. మార్చి 12, 2011లో ప్రారంభమైనటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ అప్పటి నుంచి అనేక ఎదురుదెబ్బలు, అనేక కష్టాలు కూడా ఓర్చుకుని చివరికి 2019 ఎన్నికల్లో విజయం సాధించింది. పార్టీ పెట్టినటువంటి 8 సంవత్సరాల తర్వాత వైఎస్ఆర్సీపీకి విజయం వచ్చింది. అయితే పార్టీ పెట్టినప్పుడు కేవలం ఎంపీ జగన్ అలాగే ఎమ్మెల్యేగా విజయమ్మ మాత్రమే ఉన్నారు. ఇప్పుడు 151 మంది ఎమ్మెల్యేలు అలాగే 22 మంది ఎంపీలు ఉన్నటువంటి బలమైనటువంటి పార్టీగా వైఎస్ఆర్సీపీ ప్రస్తుతం ఉంది. ఇప్పటికే 2019లో అధికారంలోకి వచ్చింది. గత 5 ఏళ్లు కూడా ప్రభుత్వం పాలన కూడా చేసినటువంటి పరిస్థితి. ఇక 2024 ఎన్నికలు కూడా సమీపిస్తున్నాయి. మరొక 2-3 రోజుల్లోనే షెడ్యూల్ కూడా రాబోతుంది. కాబట్టి ఇప్పుడు కొత్తగా ఎన్నికలకు సంబంధించినటువంటి మూడ్లోకి వైఎస్ఆర్సీపీ వెళ్ళినటువంటి పరిస్థితి. ఇక ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఆవిర్భావ దినోత్సవం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయాలంటూ కూడా ఇప్పటికే పార్టీ శ్రేణులకు వైఎస్ఆర్సీపీ పిలుపునిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా వివిధ సేవా కార్యక్రమాలతో పాటు వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులు, అదేవిధంగా వైసీపీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు కూడా చేయాలంటూ కూడా ఇప్పటికే పిలుపునిచ్చింది. అయితే ఎన్నికల సీజన్ కాబట్టి ఈ ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో పెద్ద ఎత్తున కేడర్ అంతా కూడా ఉత్సాహంగా పాల్గొనాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో కేడర్ అంతా కూడా అదేవిధంగా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. అయితే ఇక ఎన్నికలకు సంబంధించి ఎందుకంటే ఇప్పటివరకు జరిగినటువంటి ఆవిర్భావ దినోత్సవాలు ఒక ఎత్తు అయితే ఇప్పుడు కొత్తగా ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించినటువంటి ఎందుకంటే ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇప్పటికే 5 ఏళ్లు అధికారం చేపట్టినటువంటి వైఎస్ఆర్సీపీ మరోసారి అధికారంలోకి రావాలంటూ కూడా గట్టి ప్రయత్నాలు చేస్తుంది. ముఖ్యంగా దానికి సంబంధించినటువంటి వ్యూహాలన్నీ కూడా సిద్ధం చేస్తుంది. ఇప్పటికే సిద్ధం పేరుతో నిర్వహించినటువంటి భారీ బహిరంగ సభలు రాష్ట్ర చరిత్రలో పెద్ద సభలుగా నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఆ సభల ద్వారా పెద్ద ఎత్తున ఆ పార్టీ కేడర్ అంతా కూడా ఫుల్ జోష్ వచ్చింది. అయితే అదే జోష్ ని కొనసాగించేందుకు వివిధ కార్యక్రమాలకు వైఎస్ఆర్సీపీ పిలుపునిస్తుంది. ముఖ్యంగా ఈ నెల 16వ తేదీ నుంచి సీఎం జగన్ కూడా ఎన్నికల ప్రచారం కూడా పాల్గొనబోతున్నారు. ఇక మేనిఫెస్టోకి సంబంధించి కూడా ప్రస్తుతం కసరత్తు అంతా కూడా పూర్తయింది కాబట్టి మేనిఫెస్టోను కూడా త్వరగా తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపు ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి వాటిని పూర్తి చేసి షెడ్యూల్ వచ్చిన తర్వాత మేనిఫెస్టో ప్రకటన ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. గతంలో ప్రకటించినటువంటి మేనిఫెస్టో ఏదైతే మేనిఫెస్టోను ఒక బైబుల్ గా, ఖురాన్ గా అలాగే భగవద్గీతగా చూడాలంటూ కూడా సీఎం జగన్ గతం నుంచి ఒక టార్గెట్ ని పెట్టుకున్నారు. దాన్ని రీచ్ అయ్యేందుకు 99% మేనిఫెస్టో అమలు చేశామంటూ కూడా వైఎస్ఆర్సీపీ చెప్తుంది. మద్యపాన నిషేధానికి సంబంధించి తప్ప మిగిలినటువంటి అన్ని అంశాలు కూడా అమలు చేశామంటూ కూడా వైఎస్ఆర్సీపీ చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈ మేనిఫెస్టోకు సంబంధించి కొత్తగా మేనిఫెస్టో ఏదైతే రాబోతుందో ఆ మేనిఫెస్టో మరింత ధీటుగా ఉండే విధంగా కసరత్తు పూర్తి చేశారు. ముఖ్యంగా సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రస్తుతం ఇస్తున్నటువంటి ఆర్థిక సహాయాన్ని మరికొన్ని వాటికి కొంత పెంచే ఆలోచన కూడా సీఎం జగన్ చేసినట్టుగా తెలుస్తుంది. మహిళలు, వృద్ధులకు సంబంధించినటువంటి నిర్ణయాలు కూడా కొన్ని కీలకంగా తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇక పింఛన్లకు సంబంధించి 4,000 పెంపుకు సంబంధించి కూడా నిర్ణయం తీసుకున్నట్టుగా మనకి సమాచారం ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో మొత్తం ఈ మేనిఫెస్టో అంశానికి సంబంధించి కసరత్తు అంతా కూడా పూర్తయింది. ఏ పథకాలు పెట్టాలి, గత 5 ఏళ్లుగా పాలన చేసిన తర్వాత ఇప్పటి వరకు అబ్జర్వ్ చేసినటువంటి విషయాలు ఏంటి, ప్రభుత్వం నుంచి ప్రజలకు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు మరికొన్ని పెంచాలా, ఏన్ని కొనసాగించాలని దానికి సంబంధించి కూడా కసరత్తు అనేది కూడా పూర్తిగా పూర్తయింది. ఇప్పటికే టీడీపీ, జనసేన, బీజేపీ 3
పార్టీలు కూడా ఉమ్మడిగా మేనిఫెస్టో కసరత్తు కూడా చేస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ సూపర్ 6 అంటూ ఆల్రెడీ ప్రకటించింది. ఇక టీడీపీ, జనసేన, బీజేపీకి సంబంధించి కూడా కొన్ని అంశాలు తీసుకుని మేనిఫెస్టో కసరత్తు కూడా నిన్న సుదీర్ఘంగా చర్చలు కూడా జరిపినటువంటి పరిస్థితి. త్వరలో మూడు పార్టీలు కూడా ఉమ్మడి మేనిఫెస్టోను కూడా ప్రకటించబోతున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే మేనిఫెస్టోని గతంలో కూడా చాలా ప్రాధాన్యత ఇచ్చింది. ప్రతి కార్యాలయాల్లోనూ, ప్రతి ఆఫీస్లోనూ మేనిఫెస్టో ఉండాలి, 2 పేజీలు చాలా క్లుప్తంగా ఉండాలంటూ కూడా సీఎం జగన్ గతంలో చెప్పారు. అదేవిధంగా వాటన్నిటిని కూడా అమలు చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చే మేనిఫెస్టో కూడా మరింత క్లుప్తంగా ఉండే విధంగా డిజైన్ చేశారు. దానికి సంబంధించిన కసరత్తు అంతా కూడా పూర్తయింది. రానున్న రోజుల్లో మేనిఫెస్టోను కూడా ప్రకటించబోతున్నారు. చేసేదే చెప్తాం, చెప్పిందే చేస్తామంటూ కూడా ఇటీవల జరిగినటువంటి అద్దంకి సిద్ధం సభలో కూడా సీఎం జగన్ చెప్పారు. మేనిఫెస్టోలో త్వరలోనే వస్తుందంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితుల్లో ఈ మేనిఫెస్టో అనేది చాలా కీలకంగా మారబోతుంది. ఎందుకంటే 2019 ఎన్నికల్లో నవరత్నాలతో పాటు కీలకమైనటువంటి అంశాలన్నీ కూడా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. వాటిన్నింటినీ కూడా అమలు చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చే మేనిఫెస్టోలో మరికొన్ని అంశాలు కొత్తగా చేర్చి మరింత ప్రజలకు మంచి చేసే విధంగా మేనిఫెస్టో ఉంటుందంటూ కూడా వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నారు. ఇక ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి అయితే ఈ రోజు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో కూడా వివిధ కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా సేవా కార్యక్రమాలతో పాటు పార్టీ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. కాబట్టి ఆ ఆవిర్భావ దినోత్సవాన్ని ఎన్నికల ముందు వస్తున్నటువంటి నేపథ్యంలో మరింత జోష్గా జరపాలని వైఎస్ఆర్సీపీ నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు ఇదే జోష్ని ఎన్నికల్లో కూడా కొనసాగించే విధంగా వివిధ కార్యక్రమాలు కూడా వైఎస్ఆర్సీపీ పిలుపునిస్తుంది. సుమా, థ్యాంక్ యూ దుర్గా.